ప్రభువైన యేసుక్రీస్తు పేరట మేలరకు శుభములు. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం చదువుకుందాము. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 21వ వచనం. యెహోవాను ఘనపరచుము. చదివిన వాక్యం ద్వారా రావలసిన దీవెన ప్రభు మేలరుకును దయచేయునుగాక. ఆమేన్. ఈ దినమందు సామెతల గ్రంథము 24:21లో యెహోవాను ఘనపరచుము అనే మాట 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా యెహోవాను ఘనపరచాలంటే మొదట ఆయనకు మన స్థానం ఇవ్వాలి. రెండవది ఏంటంటే ఆయన ఘనపరచాలంటే ఆయన ఆజ్ఞకు విధేయత చూపాలి. యెహోవాను ఘనపరచడం అంటే జీవితంలో దేవుని మహిమపరచుచు ఉండాలి. ఈరోజు 3 విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటగా యెహోవాను ఘనపరచడం అంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, కాబట్టి మీరు ఆయన రాజ్యము నీతిని మొదట వెదుకుడి. మొట్టమొదటగా మనం చేయవలసింది ఏంటంటే మొదటగా ఆయన రాజ్యాన్ని నీతిని వెతకాలి. ఎప్పుడైతే ఆయన రాజ్యాన్ని మనం వెతుకుతుంటామో దేవుని మహిమపరిచేవారుగా ఉంటాం. ఈరోజు ఉదయకాలము నీ జీవితంలో మొదటగా దేవునికి స్థానం ఇచ్చి దేవుని కనపరచు. అదే దావీదు కీర్తన 29వ కీర్తనలో కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. 29వ కీర్తన 2వ వచనంలో యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావము ఆయనకు ఆరోపించుడి. ఉదయకాలం లేచి ప్రభువుని స్తుతించు. మొదటగా ఆయన రాత్రి అంతా కాపాడినందుకు దేవుని స్తుతించు. నీ జీవితంలో అనేకమైన మేలు చేసినందుకు దేవుని స్తుతించినట్లయితే ఆయన గొప్పది ఏంటంటే మొదటగా ఆయనను స్తుతించుట, ఘనపరచుట. అందుకనే ఆయన రాజ్యాన్ని వెదకడమే ఆయన మహిమపరచడం. రెండవదిగా యెహోవాను ఘనపరచడం అంటే ఆయన ఆజ్ఞకు విధేయులుండుట. యోహాను సువార్తలో మనం జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలు గైకుంటామో అప్పుడే దేవుని మనం ఘనపరచగలుగుతుంటాం. ఎందుకంటే ఈరోజు దేవుని ఘనపరచాలి అనంటే నీవు ఆయన ఆజ్ఞకు విధేయత చూపాలి. 112వ కీర్తనలో 112వ కీర్తన మనం జ్ఞాపకం చేసుకుంటే 1వ వచనంలో యెహోవాను స్తుతించుడి. యెహోవా యందు భయభక్తుల వాడు ఆయన ఆజ్ఞను అధికముగా ఆనందించు ధన్యుడు. చదివిన వాక్యములో ఆయన ఆజ్ఞను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు. నిజమే, ఆయన ఆజ్ఞలను ఎవరు గైకుంటారో వారు ధన్యులుగా ఉంటారు. కనుక ఈరోజు నువ్వు ఆయన ఘనపరచాలంటే ఆయన ఆజ్ఞకు విధేయత చూపు, నీవెంతో ధన్యుడు. మూడవదిగా యెహోవాను ఘనపరచడం అంటే నీ జీవితంలో దేవుని నిత్యము ప్రభుని స్తుతించుచు ఉండాలి. ఎందుకంటే మనము చీకటిలో ఉన్న వారిని దేవుడు వెలుగులో తీసుకొచ్చాడు. అందుకని మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరుచినట్లు వారు ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. వాక్యంలో చూచాము కదా, మీ వెలుగును ప్రకాశింపనీయుడి అనగా ఆయన వెలుగు ఆయన మహిమతో నింపబడిన నీవు కూడా ఆయన వెలుగు లోకానికి ప్రకాశిస్తున్న మనిషి వలె ఉండాలి. కనుక అప్పుడే నీ జీవితంలో ప్రతిదీ కూడా ప్రభు కనపరిచిన వ్యక్తిగా ఉంటాం. అందుకని ప్రతి వారు కూడా ఏదైనా మనం నేర్చుకోవాల్సిందంటే నీ జీవితంలో దేవుని మహిమపరచాలి అనంటే నీ వెలుగేంచేలట ప్రకాశించాలి. ప్రార్థనలో నువ్వు ప్రకాశించాలి, దేవుని స్తుతించడంలో ప్రకాశించాలి, నీ యొక్క సాక్ష్యము ప్రకాశించాలి. దేవుని కొరకు నువ్వు జీవించినట్లయితే నీవు ఒక ప్రకాశించే వ్యక్తిగా తయారగినప్పుడు నీ జీవితంలో ప్రభు కోరుకుంటున్నాడు. కోరుకున్నాడు అంటే వెలుగు ప్రకాశించింది. అందుకనే మనము 1 కొరింథీ రాసిన పత్రికలో
10వ అధ్యాయములో 31వ వచనంలో రాయబడుతుంటది. కాబట్టి మీరు భోజనము చేసిన పానం చేసిన మీరు చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేడి. పాటలు పాడుకుంటావా? దేవుని మహిమ కొరకు పాడు. ఆరాధిస్తావా? దేవుని మహిమ కొరకు వాడు. కనుక ప్రతిదీ కూడా ఎవరు మహిమ కొరకు చేయాలట? నువ్వు దేవుని మహిమ కొరకు నువ్వు చేస్తే ఆయన మహిమ పరచబడుతుంటాడు. ఈరోజు వాక్యాన్ని వినవాళ్ళ నీ జీవితంలో కూడా ప్రభు యొక్క వాక్యంలో ఈ వాగ్దాన ప్రకారముగా ప్రభువుతో చెప్తున్నారు, యెహోవాను ఘనపరచు, నిత్యము ఆయన ఘనపరచు, నిత్యము స్తుతించు, నిత్యము ఆరాధించు, ఆయన ఘనపరచు. నువ్వు ఘనపరిస్తే దేవుడు కూడా నిన్ను ఘనపరుస్తుంటాడు. అటు దీవెన ప్రభు మీకు దయచేయనుగాక. ఆమేన్. ప్రేమగల మా తండ్రి, దీవించండి. విన్న వాక్యాన్ని బట్టి ఈరోజు దేవా నేను ఘనపరచాలంటే మొదట నిన్ను వెదికేవారిగాను, నీ ఆజ్ఞలను ఈరోజు గైకొనేవారుగాను, నీ యొక్క వెలుగు నింపబడిన వారు గనక అనేకులు వెలుగా ప్రకాశించేవారుగా చేసి దీవించండి. ఈ దినమంతా ప్రయాణములను పనులను అన్ని విషయాలు నీ కృప ఉంచండి. దీవించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దీవెన ఎల్లరికును దయచేయునుగాక. ఆమేన్. అందరికీ మరణాత. ఏ యోగ్యత లేని నన్ను ప్రేమించితివి, రక్షణ సునాదమును ప్రకటింపనేర్పితివి. ఏ యోగ్యత లేని నన్ను ప్రేమించితివి, రక్షణ సునాదమును ప్రకటింపనేర్పితివి. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు నా యేసుకే. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు నా యేసుకే. యెహోవాను స్తుతించు నా ప్రాణమా, నా అంతరంగమ సమస్తమా. యెహోవాను స్తుతించు నా ప్రాణమా, నా అంతరంగమ సమస్తమా. ఆయన చేసిన మేలులు మరువక, ఆయన చేసిన మేలులు మరువక